అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జననుదటి రాతను అంబేద్కర్ మార్చాడు. టుడే 18 న్యూస్ ఛానల్ తరఫున ఈరోజు గణతంత్ర దినోత్సవమును జరిగించుకోవడానికి మంచి అవకాశాన్ని కలిగి ఉన్నాం. సో మన దేశానికి స్వతంత్రం రావడం, ఈ రీతిగా లీడర్స్ అందరూ కూడా రాజ్యాంగాన్ని కలిగి ఉండడం, ప్రజలందరూ కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని కలిగి ఉండడం, దాన్ని మనం పాటించడం, అది మనకెంతో మేలు, మంచిది. సో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే. 18 న్యూస్ ఛానల్ యాజమాన్యం తరఫున భారతదేశ ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చిన హక్కుల ఆయుధం భారత రాజ్యాంగం తరఫున అందరికీ కూడా అందులో ఉన్న హక్కులను, అది కులం, మతం అన్నింటినీ ఉద్దేశించి రూల్స్ను పొందుపరిచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చిన హక్కులను మనమే పోరాడి సాధించుకోవాలి. ప్రశ్నించడం మన తత్వం. ఎప్పుడైతే మనం ప్రశ్నించకుండా ఆగిపోతామో అప్పుడే మనం కూడా మన జీవితంలో ఆగిపోతాం. సో దయచేసి అందరూ మనకు ఉన్న హక్కులను వినియోగించుకోవాలని ప్రజలకు తెలియజేస్తూ భారత రాజ్యాంగ శుభాకాంక్షలు అందరికీ. మన భారతదేశ చరిత్ర చాలా చాలా ఘనమైనది, అది అందరికీ తెలిసిందే. మనకి 1950 ముందు వరకు కూడా భారతదేశ పరిపాలన అనేది అనేక రాజులతో మాత్రమే జరిగింపబడింది. కానీ మనకి బ్రిటిష్ పరిపాలన వచ్చిన తర్వాత రాజులు కాదు, ఒక మనిషి మనల్ని ఏనాల్సింది కాదు, ప్రజల యొద్దకే పరిపాలన రావాలి, ప్రజలే వాళ్ళంతటి వాళ్ళు పరిపాలించుకోవాలి అనే ఆలోచనతోటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే ఆయనతో ఉన్నటువంటి మిగిలిన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ సభ్యులందరూ చాలామంది ఎవరైతే ఉన్నారో, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే నెహ్రూ గారు, సరోజినీ దేవి గారు, తర్వాత ఇలా మనకున్నటువంటి ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఆ రోజు స్వాతంత్ర పోరాటం కోసం పాల్గొన్నటువంటి ముఖ్యులందరూ కూడా కలిసి చర్చించుకుని ఇలాగా ఒకరి చేతుల పరిపాలన కాదు కానీ ప్రజల వద్దకే పరిపాలన రావాలి, వాళ్ళ చేతే పరిపాలించబడాలి, వాళ్ళ చేతే ఎన్నుకోనబడాలి నాయకులు అని చెప్పేసి మనకి భారత రాజ్యాంగం తీసుకురావాలి అనే ఆలోచనతో పాటు భారత రాజ్యాంగాన్ని కూడా రచించడమే కాకుండా దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడమే కాకుండా 1950 జనవరి 26వ తారీఖున మొట్టమొదటిసారిగా భారత రాజ్యాంగాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయడం కూడా జరిగిందనమాట. దాన్ని పురస్కరించుకుని మనం ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు భారతదేశం అనేది మనకి ప్రపంచంలోని అతిపెద్ద డెమోక్రటిక్ నేషన్గా సక్సెస్ఫుల్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఒక్క సంవత్సరం కూడా ఒక్కసారి కూడా తప్పిపోకుండా జరుగుతూనే ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంత పెద్ద భారతదేశం, ఇంతమంది వివిధ రకాలైనటువంటి జనాలు ఉన్నారు, ఏ దేశంలోనూ ఇంతమంది లేరు. అసలు భారతదేశంలో ఈ రాజ్యాంగ వ్యవస్థ అనేది నిలబడదు అని చాలా మంది అనుకున్నప్పటికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చాలా విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నాకైతే చాలా నమ్మకం ఉంది, మన దేశ ప్రజలందరూ కూడా ఎంత భిన్నంగా ఉన్న భిన్నత్వంలో ఏకత్వంని ప్రదర్శించి అందరూ రాజ్యాంగాన్ని గౌరవించి ఈ పరిపాలనే సాగుతుంది అని చెప్పి ఆయన ఏ విశ్వాసాన్ని అయితే వ్యక్తం చేశారో మిగిలిన లీడర్స్ అందరూ కూడా అదే విశ్వాసాన్ని ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు నిలబెట్టారు, ఇక ముందు కూడా ఎప్పుడు నిలబడుతుంది. సో ఈ రాజ్యాంగం అనేది నిజంగా దాని యొక్క మీనింగ్ని ఫుల్ఫిల్ చేసుకున్నట్లయితే కనుక అప్పుడు మనకి నిజమైన ప్రజలకి నిజమైనటువంటి అవగాహన ఎప్పుడైతే వచ్చి వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టి వాళ్ళ రైట్స్ని వాళ్ళు యూజ్ చేసుకుని వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేస్తారో అప్పుడు మనకి మన దేశం అనేది ఇంకా ఇంకా చాలా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి ఈ రోజున చెప్తూ మా టుడే 18 న్యూస్ టీం అందరి తరపు నుంచి కూడా యావత్ భారతదేశానికి గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్వహిస్తున్నాను.